నమస్కారం, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో వంట ఏంటో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, రాజుగారిని పిలిచేద్దాం. రాజుగారు వెల్కమ్. నమస్కారం అండి. నమస్కారం అండి. రాజుగారు, ఇవాళ మాకు ఆహా అనిపించే ఏం రుచి చేస్తున్నారు? ఈరోజు ఆనపకాయతో వడలు చేస్తున్నానండి. ఆనపకాయ వడలు. ఆనపకాయ వడలు. అవునండి. ఆనపకాయ వడలు. మరి దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. ఆనపకాయ వడలకి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ తురుము 1 కప్పు, నానబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలని చూసాం కదా. మరి అయితే రాజుగారు చెప్పండి, ఏం చేద్దాం ఫస్ట్? ఫస్ట్ ఏంటంటే మనం పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఎన్ని గంటలు అండి? కనీసం ఒక 2 గంటలు అయితే మనకు సరిపోతుంది. బాగా మెత్తగా నానిపోతుంది మనకు. డీప్ ఫ్రై కాబట్టి ముందుగా మనం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ ఇస్తారా? ఎస్. ఫస్ట్ ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. దీంట్లోనే ఎండుమిరపకాయలండి. ఇది కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. కొంచెం నీళ్ళు ఏమైనా కావాలా అండి? లేదండి, సరిపోతుందా? ఇంకొంచెం కావాలి. అంటే మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. డ్రైగా చేస్తున్నాం కదా, కిందే ఎక్కువ నలుగుతూ ఉంటుంది కాబట్టి పై కిందికి అలా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇదొకటి మనం మిక్సీ పట్టేసుకుంటే మిగతా అన్ని కూడా బౌల్లో ఆ పలంగా మనం కలిపేసుకొని వడలేసుకోవచ్చండి. మరీ ఫైన్గా కాకూడదు, కచ్చాబిచ్చాగా అన్నారు కదా. ఎందుకంటే కొంచెం ఆ పప్పు అనేది మనకు పలుకులుగా తెలుస్తూ ఉండాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది అది. ఇంకొద్దిగా కావాలండి. ఓకే అండి, మిక్సీ పట్టినారు రాజుగారు. ఈలోగా మనం చూద్దాం ఆ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు కనుక తేనె ఏదో ఒక రకంగా తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మతిమరుపు సమస్యను దూరం చేసుకోవచ్చు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే చాలా రకాల రుగ్మతల నుంచి దూరంగా ఉండొచ్చు. చిట్కా చూసాం కదండి. ఓకే అండి రాజుగారు, మిక్సీ అయిపోయిందా? ఎస్. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీంట్లో మనం తురుము పెట్టుకున్న ఆనపకాయ అండి. ఆనపకాయని తురిమి పెట్టుకున్నాం. అది అందులో నీళ్లు పిండేసి తీస్తున్నావా? అవునండి, లేకపోతే ఇది మనకు కొంచెం మెత్తగా అయిపోతుంది, కొంచెం జారుడుగా అయిపోతుందనా? దీంట్లో మనకి కొంచెం విడిపోకుండా ఉండడానికి శనగపిండి, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కారం, అంటే కొంచెం కలర్ రావడానికండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. అవును. సరిపడా ఉప్పు. ఇది ఒక పిండి వంటలాగే ఉంది కదా. పిండి వంట కొంచెం అంటే రిచ్గా పండగలప్పుడు అప్పుడు చేసుకునేలాగా అలా ఉంది కదా. అవును. అంటే వడలు ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా, దాంట్లో అడిషనల్గా మనం ఇక్కడ ఆనపకాయతో చేసుకున్నాం. అంటే సీజన్గా మనకు ఎక్కువగా వస్తుంది కదా. అవును. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి.
సో ఆ పచ్చిమిరపకాయ అల్లం ముక్కలు మీరు వేసిన కారం ఉప్పు అన్నీ కలవాలంటే చేత్తో బాగా చేయాల్సిందే. సో అయిపోయింది. సో కొద్దిగా ఆయిల్ చేతికి పెట్టేసుకుంటే మనకు ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఓ నూనెతో చేస్తున్నాం. ఓకే. మామూలు నీళ్ళు అద్దుకుంటూ ఉంటాం కదా వడలు అవి వేసుకునేటప్పుడు. ఎస్, అంటే కొంచెం ఒక్కొక్కసారి కొద్దిగా ఎక్కువ అయితే మనకి ఇక్కడ మళ్ళీ చిటపట్లాడుతుంది. సో కాబట్టి ఆయిల్ పెట్టుకుంటే సో శనగపప్పు కాబట్టి కొంచెం హెవీగా ఉంటుంది. సో స్లో ఫైర్లో చేసుకుంటే మనకు లోపల వరకు కూడా బాగా ఉడుకుతాయండి. ఉడుకుతుంది, లేకపోతే పైన మాడిపోయి లోపలేమో అలాగే పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఇది వేసిన వెంటనే కాసేపటి వరకు మనం అలా వదిలేసేయాలండి. సో వెంటనే మనం అలా స్పూన్ పెట్టేసి కొంచెం కలిపేస్తే విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది పైన కింద మనకు ఆ 2 లేయర్స్ కూడా ప్రాపర్గా ఫ్రై అయితే సో క్లోజ్ అయిపోతుంది అది. సో కాబట్టి ఆ తర్వాత మనం చేసుకోవచ్చు. ఒక్కోసారి కొంచెం మీదికి లైట్గా అదే అలా పైకి వచ్చేస్తుంది. ఇటువైపు మనం ముందుగా వేసి తిప్పేసేయాలండి. అదే వెనక్కి తిప్పుతా. వడలు చక్కగా ఎర్రగా వేగాయండి, బాగున్నాయి చూడ్డానికి. ఓకే, సో వేడివేడిగా ఆనపకాయ వడలు రెడీ అండి. వావ్, చూసారా అండి, యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేద్దాం. తయారీ విధానం మరోసారి చూద్దామా? ఆనపకాయ వడలు తయారీ విధానం. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, ఎండుమిరపకాయలు కచ్చాబచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఆనపకాయ తురుము, శనగపిండి, జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆనపకాయ వడలు సర్వ్ చేయడానికి రెడీ. ఆనపకాయ వడలు ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూస్తున్నాము. పైమచ్చిలో పైన క్రంచీగా, లోపల మెత్తగా, మొత్తానికి టేస్టీగా చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, చాలా బాగుందండి. అవునండి, వెరీ నైస్, బాగుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తలనొప్పి అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. తలనొప్పి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే, సాధారణంగా వచ్చే తలనొప్పి కనుక అయినట్లయితే సొంటి కొమ్మును బాగా అరగదీసుకుని దాన్ని పట్టీలాగా వేసుకున్నట్లయితే తలనొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్, జంటగా వంట. జంటగా వంటలో ఇక్కడ జంట సిద్ధంగా ఉన్నారండి, వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? బాలకృష్ణ. బాలకృష్ణ, నమస్కారం. నమస్తే. మీ పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారండి బాలకృష్ణ? యాక్చువల్లీ మా ఊరు జగిత్యాల అండి. నేను వర్క్ చేసేది దుబాయ్లో. దుబాయ్లోనా? ఓకే, ఇక్కడ ప్రెసెంట్లీ జస్ట్ ఆన్ వెకేషన్. వెకేషన్ వచ్చారా? అరే వా, దుబాయ్ నుంచి వచ్చారండి. మా సేట్ ఇక్కడ. ఏం తీసుకొచ్చారు దుబాయ్ నుంచి? అది వంట వండుతూ మాట్లాడదాం. వెరీ గుడ్. ఏం చేస్తున్నారండి? మేథీ టమాటో రైస్. మేథీ టొమాటో రైస్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? మేథీ టొమాటో రైస్ కి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? బాలు అని అనొచ్చా మిమ్మల్ని? తప్పకుండా. థ్యాంక్ యూ. సో ఆన్ చేసామండి స్టవ్. ఎస్, చెప్పండి. ఫస్ట్ మనం అందులో ఆయిల్ వేసుకోవాలండి.
ఏం చేస్తారండి మీరు దుబాయ్లో? మాస్టర్ వీసా కార్డ్స్ ఉన్నాయి చూడండి, ఏంటండి? వీసా మాస్టర్ కార్డ్స్, వీసా మాస్టర్ కార్డ్స్. అది క్వాలిటీ కంట్రోల్ చేస్తాను. క్వాలిటీ కంట్రోల్ అండ్ పర్సనలైజేషన్ అంటే చెక్ చేయడము, కొరియర్ చేయడము అన్నట్టు. ఇవన్నీ క్వాలిటీ ఎట్లా ఉంటుంది అన్ని చెక్ చేయడం. ఓకే, కార్డ్స్ క్వాలిటీ ఎలా ఉంది, స్వైప్ చేస్తే నిజంగా పనిచేస్తుందా లేదా, క్వాలిటీ కంట్రోల్ అంటుందా? వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ అండి. ఈ పోపు దినుసులు వేసుకోవాలి. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి మీరు అక్కడ? లాస్ట్ 15 years అండి. 15 years. ఓ వెరీ గుడ్. ఆనియన్ పేస్ట్ వేసుకొని ఇలా ఆనియన్ పేస్ట్ వేసి కలుపుకోవాలి. కొంచెం గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కొంచెం మిక్స్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈ రానెస్ అనేది వెళ్ళిపోవాలి. రానెస్ పోవాలి. ఆ పచ్చి ఉండేసరికి అదే స్మెల్ వస్తుంటుంది కదండి. అవునా, ఇది తప్పకుండా బేసిక్ రూల్. ఇది బేసిక్ రూల్ అంతే. ఇంకా ఈ పచ్చిమిర్చి అయిన తర్వాత కొంచెం ఉడకాలి. ఓకే, కొంచెం ఒక కరివేపాకు యాడ్ చేయాలి. కొంచెం అయిన తర్వాత ఇంకా మళ్ళీ పసుపు వేసుకోవాలండి లైట్గా. సో వంట మీరు అక్కడికి వెళ్ళాక నేర్చుకున్నారా? అవునండి, ఇంక ఇక్కడ ఏం లేదు, ఇక్కడ అమ్మనే కదా. ఇక్కడ అమ్మ అన్ని పెడుతుంది నోట్లో, అక్కడికి వెళ్ళాక ఎవరు పెట్టరు, మనమే నేర్చుకుని మనమే తప్పకుండా. అబ్బో, ఇంకా అక్కడ పోయిన తర్వాత ఇంకేం చేయలేము, అంతే. అంతేనా? అంతేనండి. టొమాటో వేసేద్దామండి, ఉడుకుతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ గుర్తొచ్చేది అమ్మే కదా? ఎందుకంటే ఇక మరి ఇప్పుడు ఆకలి అయిన తర్వాత ఎవరు వస్తారండి ఇంకా? అవును, అమ్మే గుర్తొస్తుంది మనకి. తప్పకుండా ఎన్ని చేసిన అమ్మని ముఖ్యం. అవును. సో మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్? 9 years అయిందండి. 9 years అయింది. ఓకే. సో మీరు అక్కడ ఉండగానే తీసుకెళ్ళిపోయారు ఇవన్నీ? లాస్ట్ 3 years నుండి అక్కనే ఉన్నది. ఇప్పుడు 1 week అయింది వచ్చి. జస్ట్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీ వేసుకున్నాం కాబట్టి చిల్లీ పౌడర్ రైట్ వేసుకున్నాం. నేను అంత కారం తినలేను కాబట్టి నా మీద దయ ఉంచినట్టు అనిపించింది. సో సేమ్ టైంలో కొంచెం మసాలా పొడి, సో ధనియాల పొడి వేస్తే బాగుంటుంది. జీలకర్ర పొడి కూడా వేసేద్దాం అయితే. కొంచెం వేసి జీలకర్ర పొడి. సో మీరు ఎప్పుడైనా ఈయన వంట రుచి చూసారా? చాలా టైం చూస్తాను. ఓకే, బాగా చేస్తారన్న. కొంచెం వాటర్ ఇస్తే బాగుంటుందండి. తప్పకుండా. మీరు చెప్పండి, ఎంత వేయమంటారు? లైట్ వేసండి, సరిపోదండి. ఓకే అండి, అయింది కదా. నెక్స్ట్ టైం వేద్దాం. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది కాబట్టి ఈ మేతి వేస్తే బాగుంటుంది. మీరు షెఫ్ అవుదామని ఎప్పుడు అనుకోలేదా అండి? ప్రొఫెషనల్ గా చేస్తున్నారు. నిజం చెప్పాలి అంటే నేను కొంచెం ట్రై చేసిన కూడా. ట్రై చేశారా? ఇనీషియల్ టైంలో మా దుబాయ్ వెళ్ళిన తర్వాత టైం అట్లా వచ్చేసిందండి. ఏం చేస్తాం, ఇంకా డిమాండ్ అట్లా చేసింది, తప్పలేదు అన్నట్టు చేశారా? ఓకే, నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు రైస్ యాడ్ చేసేద్దాం అన్న. మరి ఉప్పు చేస్తాం, తర్వాత చేస్తాం. ఉప్పు వేసేసి మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఈ పని కూడా కావాలి కదా. అవును, ఫస్ట్ ఈ పని, తర్వాత సరిపోద్దండి ఇంత ఉప్పు. అయిపోయినట్టేనా అండి? అయిపోయినట్టేనండి. డిష్ అవుట్ చేద్దామా? ఇది కొంచెం లైట్గా గార్నిష్ తోటి, గార్నిష్ గురించి మనం కొంచెం కొరిండర్ వేసుకోవచ్చు. ఓకే, కొత్తిమీర వేసుకున్నాం అండి. గార్నిష్ చేసినామండి, ఇంకా సరిపోతుంది, ఇక ఇంత సరిపోతుందండి. డిష్ అవుట్ చేసుకుందామండి. తప్పకుండా అండి, చేసి పెడితేనే బాగుంటుంది. మీరు కూడా వెయిటింగ్ చేస్తారు యాక్చువల్లీ. అవును, ఎప్పుడెప్పుడు తిందామా, ఇన్ని మాటలు చెప్పి చేశారు, ఎంత యమ్మీగా ఉంటుందని వెయిట్ చేస్తా. ఓకే, పర్ఫెక్ట్.
మీరు టేస్ట్ తప్పకుండా చేయొచ్చు ఇప్పుడు. డెఫినెట్ గా అండి, అందరం టేస్ట్ చేద్దాం. తప్పకుండా. మేథీ టొమాటో రైస్ మంచి వాసన వస్తుంది, మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానం మరోసారి చూద్దాం. మేథీ టొమాటో రైస్ తయారీ విధానం. ముందుగా బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, టొమాటో ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత మెంతికూర, అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే మేథీ టొమాటో రైస్ సర్వ్ చేయడానికి రెడీ. టేస్టింగ్ టైం. రాజు గారు, కపుల్ దుబాయ్ నుంచి వచ్చారండి ఓకే. మనకు చేయడానికి ఇక్కడ. సో ఫస్ట్ శ్రీవారు చేశారు ఇది మేథీ టొమాటో రైస్. బాలా గారు చాలా బాగుందండి. Thank you so much. ఆ మేథీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే ఆ టొమాటోలు కూడా బాగున్నాయి. సో సింపుల్ గా చేసుకునే టేస్టీ డిష్ ఇది. చూసారు కదండి, ఈ జంట దుబాయ్ నుంచి వచ్చారు. మరి మీరెక్కడున్నారు? ఎక్కడున్నా చక్కగా SMS చేసి ఇక్కడికి వచ్చేయచ్చు. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, జంటగా వంటకు రావాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు చూద్దాం మన ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ పాలిట సంజీవన్ అని చెప్పుకోవచ్చు అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. మరి కాకరకాయ నిల్వ ఉంచుకునే విధానంలో మాత్రం ఎంత బాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా కాకరకాయ పండిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే కొద్ది రోజుల పాటు తాజాగా ఉంటుంది. రెండో వంట చేయడానికి ధనలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. సో ధనలక్ష్మి గారు ఏం వంట చేస్తున్నారు? ఈరోజు సోయా ములక్కాడ మసాలా అండి. సోయా ములక్కాడ మసాలా. సోయా ములక్కాడ మసాలా, దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. సోయా ములక్కాడ మసాలాకి కావాల్సిన పదార్థాలు: సోయా మీల్ మేకర్ 1 కప్పు, తరిగి ఉడకపెట్టిన ములక్కాడలు 2, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, ధనలక్ష్మి గారు వీఆర్ రెడీ. ఎస్, ముందుగా ఆయిల్ వేసుకుందామండి. పోపు దినుసులు వేసుకున్నామండి. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ ఎండుమిర్చి వేద్దామండి. సో మీరు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి? లాస్ట్ 3 years మేడం. 3 years. ఓకే. నచ్చిందా? చాలా బాగుంది, నచ్చడం చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అండి. చూపించారా అన్ని ప్లేసెస్? చాలా చూపించారు. బుర్జ్ ఖలీఫా ఎక్కించారా? ఎక్కించారు. నడుచుకుని ఎక్కారా? లిఫ్ట్ లోనా? లిఫ్ట్ లో. బుస్కు నడుచుకుని ఎక్కాలి. అలా ప్రైజ్ కూడా ఇస్తారా? నెక్స్ట్ టైం ట్రై చేస్తామండి. ఇంకా అవునా? అది లాస్ట్ టైం ఎప్పుడు అయిపోయిందండి, బుర్జ్ ఖలీఫా అది 5 years 6 years ముందు అయిపోయింది. అప్పుడు వచ్చింది అంటే మధ్యలో వస్తుంటారు కదా విజిట్ లా అన్నట్టు. విజిట్ లాగా మీరు ఏం చేస్తున్నారు చూడడానికి. ఓకే, నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకుందామండి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాం. కరివేపాకు. ఓకే, నెక్స్ట్ అండి. కొద్దిగా కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఇది పేస్ట్, కొబ్బరి తురుము. నెక్స్ట్ కొంచెం ములక్కాడలు వేసేసుకొని వేపేసుకున్నాం. వేయండి. సో
ఉడకపెట్టుకుని తెచ్చుకున్నారా? బాయిల్ చేసి కొంచెం ఏంటంటే దీంట్లో సాల్ట్ ఒకటి టర్మరిక్ కొద్దిగా వేసేసి బాయిల్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. పసుపును ఉప్పు. ఓకే, ఏం వేస్తున్నా నెక్స్ట్? ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ వేసుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కొరియాండర్ వేసేసుకుందాం. ధనియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేద్దామండి. కొంచెం ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసుకుందాం. మెయిన్ ఇంగ్రీడియంట్ కదా ఇది. అవును, అంటే ములక్కాడల తర్వాత ఇదే మెయిన్. సో ఇది ఆల్రెడీ ముందర వేడి నీళ్ళలో వేసి తీసారా అండి? అవునండి. కొంచెం బాయిల్. ఎంతసేపు పెడతారు వేడి నీళ్ళలో? మామూలు ఒక 10 minutes ఉంచేస్తే సరిపోతుంది. 10 minutes ఉంచితే సరిపోతుంది. కొంచెం నీళ్ళు వేద్దామండి. కొద్దిగా తీసుకుందామండి. మీరు చెప్పండి, ఆపుతానే. ఓకే, చాలా ఎందుకంటే కొద్దిగా మసాలా ఉంది కదా, అది ఉడకడానికి సరిపోద్దండి. అది సరిపోతుంది. ఓకే, సరిపోతుంది. మూత పెడదాం. ఓకే, మూత పెట్టి ఉడకనిద్దాం. వెయిట్ చేద్దామండి, ఒక నిమిషం వెయిట్ చేద్దామండి. చూద్దామండి. ఓకే అండి. ఇంకేం వేయాలండి ఇప్పుడు? ఇప్పుడు కొంచెం గరం మసాలా వేద్దామండి. ఓకే ఓకే అండి. నెక్స్ట్ లాస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. అసలు సాల్టే వేయలే కదా మనం ఇప్పటి వరకు? వేయలేదండి. డిష్ అవుట్ చేద్దామండి. చేసేద్దామండి. గార్నిష్ కొంచెం కొరియాండర్ వేసుకుందామండి. కొత్తిమీర. ఓకే, రెడీ. సోయా ములక్కాడ మసాలా రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారండి, సోయా ములక్కాడ మసాలా. మరి దీని తయారీ విధానం మరోసారి చూద్దామా? సోయా మునక్కాడ మసాలా తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, ఉల్లిపాయ పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, కొబ్బరి పేస్ట్, తరిగి ఉడకపెట్టుకున్న ములక్కాళ్ళు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నానబెట్టిన మీల్ మేకర్ వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సోయా మునక్కాడ మసాలా సర్వ్ చేయడానికి రెడీ. టేస్టింగ్ టైం. ములక్కాడ సోయా మసాలా చేశారండి, ధనలక్ష్మి గారు చేశారు. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. యమ్మీ, బాగుంది. అంటే చాలా బాగుంది. మీల్ మేకర్ కంటే కూడా కొంచెం మసాలా ఫ్లేవర్స్ అన్ని పట్టేసి కొంచెం జ్యూసీగా జస్ట్ అలా బైట్ చేయగానే మెత్తగా కొంచెం ఆ జ్యూస్గా మనకి బాగా వస్తుందండి. మునక్కాడల ఫ్లేవర్ కూడా కొంచెం దానికి యాడ్ అయిపోయింది. సో బాగుంది. సో రైస్ కోకోనట్ కూడా ఉంది, కరకరలాడుతూ. ఎస్, మనం అన్నంతో పాటు లేదా చపాతీ వాటిలో కూడా తినేసి అంటే ముక్కలు అలా పెట్టుకొని, సో లాస్ట్లో ఇలాగో మునక్కాడలు ఇలాగ నంచుకుంటాం కాబట్టి. సో అది వెజిటేరియన్ చికెన్ లాగా. సో ఎవరు ఇంతకీ విన్నర్ రాజు గారు? సో ఈరోజు సోయా మునక్కాడ ధనలక్ష్మి గారు ప్రైజ్ మీకే అండి. కంగ్రాచులేషన్స్. ఈటీవీ తెలుగు రుచి వారి తరఫు నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. సో షాపింగ్ ఎలాగో చేసుకుని వెళ్తారు కాబట్టి అక్కడ మీరు కూడా చాలా బాగా చేశారండి. మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి వారి తరఫు నుంచి గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ అండి, బాగుంది. మీ ఇద్దరు అంత దూరం నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ కుకింగ్. ఇట్స్ అవర్ ప్లెజర్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈ జంట దుబాయ్ నుంచి వచ్చారు. మరి మీరెక్కడున్నారు? ఎక్కడున్నా చక్కగా SMS చేసి ఇక్కడికి వచ్చేయచ్చు. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. జంటగా వంటకు రావాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఏదైనా డీప్ ఫ్రైలు, వేపుళ్ళు లాంటివి కనుక చేసుకున్నట్లయితే ఆ కూర అంతా కూడా అడుగు భాగానికి అంటేసి ఒక పట్టాన్ని రాకుండా ఉంటుంది.
ఇలాంటప్పుడు నిమ్మ చెక్కకి ఉప్పు రుద్దుకుని దాంతో కనుక అడుగు భాగంలో రుద్ది ఆ తర్వాత ఏదైనా డిటర్జెంట్తో క్లీన్ చేసుకున్నట్లయితే ఆ జిడ్డు మసి అంతా కూడా శుభ్రంగా పోతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్, నేనండి మీ నవీనని. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చిక్కుడు కొబ్బరి వేపుడు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? చిక్కుడు కొబ్బరి వేపుడుకి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడకపెట్టుకున్న చిక్కుడు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. చిక్కుడు కొబ్బరి వేపుడు ఎంత సింపుల్గా ఉంటుందండి ఈ రెసిపీ. ఇది చపాతీలోకి చేసుకోవచ్చు, మనం రైస్లో కూడా తినచ్చు. చాలా హ్యాపీగా సింపుల్గా అయిపోతుంది. తయారు చేసే విధానం నేను చెప్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక ఎండుమిర్చి కాస్త రెడ్డిష్గా వచ్చాక కాస్త పోపు దినుసులు, వెల్లుల్లి రెప్పలు సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మన ఫేస్ మీదకి పడుతుంది ఆయిల్. ఆ తర్వాత కొంచెం మిర్చి, అంటే కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎక్కువగానే వేస్తున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ, ఆ తర్వాత కరివేపాకు మంచిగా కలుపుకోవాలి. కాస్త ఇంగువ, కొంచెం అలా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ, తగినంత ఉప్పు, చిక్కుడుకాయ ఉడికించుకొని పెట్టుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇది. ఇందాక ఉప్పు వేసుకున్నాం, ఇప్పుడు కారం, కాస్త పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి తురుముకొనేసి వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. ఎంత సింపుల్గా అయిపోయింది కదా. నాకు చాలా ఇష్టం అండి. మేము షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి చేసుకొనేసి వెళ్తుంటాం. చాలా ఈజీగా అయిపోతుంది. మాకు టైం చాలా తక్కువ ఉంటుంది కదా షూటింగ్కి వెళ్ళేటప్పుడు. రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చిక్కుడు కొబ్బరి వేపుడు రెడీ. దీని తయారీ విధానం మరోసారి. చిక్కుడు కొబ్బరి వేపుడు తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకపెట్టుకున్న చిక్కుడు, ఉప్పు, కారం, పసుపు వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్కుడు కొబ్బరి వేపుడు సర్వ్ చేయడానికి రెడీ. రాజుగారు టేస్ట్ చూసేయండి. ఓకే అండి.
స్మెల్ చాలా బాగా వస్తుంది. అంటే చిక్కురు కొబ్బరి ఈ రెండింటి కాంబినేషన్లో చేశారు కదా. చాలా బాగుంది సార్. అంటే సింపుల్గా చేసుకున్నా జస్ట్ అంటే అది పోపు వేసేసి మీరు ఇందాక చెప్పినట్టు జస్ట్ మనం ఆ చిక్కుడుకాయ ముక్కలు ఉడికించి పెట్టేసుకుంటే చాలు, మిగతాది మనకు చాలా తొందరగా అయిపోతుంది. సో రోటీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలాగే రైస్లో కూడా తీసుకోవచ్చు మనం, చాలా బాగా వచ్చింది. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా అలాగే తీసుకోవచ్చు. అంటే కొంచెం స్పైసీ తక్కువ చేసుకుంటే మనం దీంట్లో ఇంకేదైనా వెజిటబుల్ లాంటిది యాడ్ చేసుకుని మీరు చెప్పినట్టు కొంచెం స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకే, మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి సెలబ్రిటీ స్పెషల్ చూసాం కదా, మరి ఇప్పుడు కార్వింగ్ టైం. ఓకే అండి రాజు గారు, ఏం చూపిస్తున్నారు ఇవాళ మా కార్వింగ్లో? ఒక చిన్న బర్డ్ చేస్తున్నాను. సో విత్ స్కిన్ లేదా స్కిన్ తీసేసైనా చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది బర్డ్ దా మెయిన్? అవునండి. సో ఇది బాడీ. సో మీరు అన్నది ఆరెంజ్తో చేస్తున్నారు కాబట్టి ఆరెంజ్ పీల్తో అయినా లేకపోతే అంటే పీల్తో పాటు అలాగే పెట్టేసైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా తొక్క తీసేసి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బాడీ. అంటే చిన్న కోడి పిల్ల ఎలా ఉంటుంది అది జస్ట్ లైక్ అలా వస్తుంది అన్నమాట. ది వింగ్స్ అవన్నీనా అండి? అవునండి. సో దాన్ని మ్యాచ్ అవుతుంది కదా కలర్. ఎస్. సో ఒకవైపు రెక్కలు ఓపెన్గా ఉన్నట్టు. సో బాగుంటుందని చెప్పేసి కొంచెం క్రౌన్ లాంటిది కూడా పెడుతుంది పైన. సో అది మన ఇష్టం అండి, కొన్ని ఇలా బర్డ్స్ లాంటివి ఏదైనా చేసుకున్నప్పుడు. అవును, లాస్ట్ టైం కూడా పెట్టారు, చాలా అందంగా ఉంది అప్పుడు. ఓకే, సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్లో మనకు బీక్ అండి, ముక్కు. ఎస్. సో చిన్న ట్రయాంగిల్ షేప్. ఇది కూడా కొంచెం ఓపెన్గా చూపిస్తున్నాను. ఓకే, సో ఇలా వస్తుంది. నోరిలా తెరిచినట్టు. సో ఐస్. సో రౌండ్ ట్రిమ్ చేస్తున్నాను. కళ్ళ అండి? అవునండి. లోపల కనుబొమ్మల లోపల అంతేనా? ఎస్. సో వీటన్నిటి ఇప్పుడు మనం జాయిన్ చేసేసేయాలి. ఓకే. సో ఐస్ ఒకటి వచ్చేసి మనం టూత్ పిక్స్ పెడుతున్నాం అండి. ఓకే. వింగ్స్ ఇక్కడ చిన్నగా స్లిట్ ఇచ్చేసి సో ఇక్కడ క్రౌన్ వచ్చేస్తుంది. ఓకే. సో బీక్ కూడా టూత్ పిక్తో పెడుతున్నాను. అలాగే కూర్చుంటుందేమో కదా, అంటే కొంచెం ఫ్లాట్గా ఉంది కదా. ఓకే. వావ్, బ్యూటిఫుల్. రెడీ అండి. చాలా బాగుంది, ఆరెంజ్ బర్డ్ లాగా. ఎస్ కదా, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
కొన్ని రకాల స్వీట్స్కి మనం పంచదార పొడి చేసి వేసుకుంటూ ఉంటాం. మరి ఈ పొడి ముద్ద ముద్దగా కాకుండా బాగా పొడి పొడిగా రావాలి అంటే పంచదార పొడి చేసుకునేటప్పుడు అందులో కాస్త వేయించిన బియ్యం కూడా వేసి పొడి చేసుకున్నట్లయితే ఈ పంచదార పొడి అనేది ముద్దలాగా కాకుండా బాగా పొడి పొడిగా వస్తుంది. ఇవాళ చేసిన వంటల్లోని పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందామా? ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ ఆనపకాయ వడలు. ఇట్స్ డీప్ ఫ్రై రెసిపీ అండి. డీప్ ఫ్రై చేయడం వల్ల ఈ రెసిపీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువగా లభిస్తుంది. క్యాలరీస్తో పాటు మనం ఈ రెసిపీలో ఏదైతే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం, శనగపప్పు అండ్ శనగపిండి రెండు కాంబినేషన్ నుంచి మనకి వెజిటేబుల్ ప్రోటీన్ అనేది యాడ్ అవుతుంది. ఆనపకాయ అనే స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం కనుక క్యాలరీ పరంగా తక్కువ క్యాలరీస్ ఉన్నా కూడా ఎలక్ట్రోలైట్స్ అలాగే మినరల్స్ తక్కువ అమౌంట్స్లో ఉన్నా కూడా ఈ రెసిపీ యొక్క పొటెన్సీ అంటే ఈ రెసిపీ యొక్క వాల్యూ పెంచడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ అండి. కాకపోతే క్యాలరీస్ అండ్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రెసిపీ మనం ట్రై చేస్తున్నప్పుడు చూసి మనం ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ మేథీ టొమాటో రైస్. ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న పదార్థాలు మెంతి కూర, టొమాటోస్, రైస్, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో మనం ఏదైతే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ యాడ్ చేసాము వాటి నుంచి చూస్తే మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అలాగే మెంతికూర యాడ్ చేసాం కనుక మెంతికూర నుంచి మనకి బి సాల్యుబుల్ వైటమిన్స్, దాంతోపాటు వైటమిన్ కే, పీచు పదార్థం ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ప్రాపర్టీస్ కూడా చాలా వరకు మెంతికూరలో ఎక్కువగా ఉంటుంది. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఒక లాభం ఏంటంటే అది రోగ నిరోధక శక్తి పెంచడానికి చాలా వరకు హెల్ప్ఫుల్. అండ్ బి సాల్యుబుల్ వైటమిన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇవి తక్కువ అమౌంట్స్లో ఉన్నా కూడా శరీరంలో చాలా వరకు ఈ నరాలకు సంబంధించింది, డైజెషన్ సంబంధించింది, అలాగే మెదడు ఫంక్షనింగ్, గుండె ఫంక్షనింగ్కి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది బి సాల్యుబుల్ వైటమిన్స్. అండ్ మనం ఏదైతే వేరే ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం టొమాటోస్ కూడా చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటుంది కనుక ఇట్స్ అ హెల్దీ ఫుడ్ ఇంగ్రీడియంట్. సో ఓవరాల్గా ఈ రెసిపీ న్యూట్రిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి రెసిపీ అండి. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ సోయా మునక్కాడ మసాలా. ఈ రెసిపీలో యాడ్ చేసిన పదార్థాలు మీల్ మేకర్, దాంతోపాటు మునక్కాడ యాడ్ చేసాము అండ్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాము, కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసాము. సో ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ప్రకారంగా చూస్తే ఈ రెసిపీలో మనకి ప్రోటీన్స్ అనేది ఎక్కువగా లభిస్తుందండి. ఎందుకంటే మీల్ మేకర్ నుంచి మనకి 100 గ్రాముల మీల్ మేకర్ నుంచి 40 గ్రాముల వరకు ప్రోటీన్స్. సో ఈ ప్రోటీన్ ఒక లాభం ఏంటంటే ప్రోటీన్స్ మన శరీరంలో కొత్త సెల్స్ అనేది కొత్త కణాలు పెంచడానికి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ కొత్త కణాలు ఎవరికి అవసరం ఉంటుందంటే ఎక్కువ మటుకి మనం పిల్లలకి, అలాగే ఎదిగే వయసు పిల్లలు, దాంతోపాటు గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీళ్ళందరికీ కూడా ఈ కొత్త కణాలు అనేది చాలా వరకు అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళకి కూడా అవసరం ఉంటుంది కానీ వీళ్ళ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా ఎవరైతే ఏదైనా సర్జరీ అయిన పేషెంట్స్ వాళ్ళకి కూడా చాలా వరకు అవసరం ఉంటుంది. సో ప్రోటీన్స్తో పాటు మనం ఈ సోయాలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది, మిగతా బి సాల్యుబుల్ వైటమిన్స్ కూడా ఎక్కువగా లభిస్తాయి. అండ్ సోయాబీన్తో పాటు మునక్కాడ కూడా యాడ్ చేస్తున్నాం. సో మునక్కాడలో కూడా చాలా వరకు బి సాల్యుబుల్ వైటమిన్స్, దాంతోపాటు పీచు పదార్థం కూడా ఈ రెసిపీలో యాడ్ అవ్వడానికి మునక్కాడ చాలా వరకు సహాయపడుతుంది. సో ఈ రెండు కూడా ఇట్స్ అ వెరీ గుడ్ కాంబినేషన్. అండ్ ఈ కాంబినేషన్కి ఇంకాస్త వాల్యూ పెంచడానికి మనం ఈ కొబ్బరి అండ్ ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. సో వీటి వల్ల బి సాల్యుబుల్ వైటమిన్స్, వైటమిన్ సి ఇవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. సో ఇది చాలా వరకు మంచి రెసిపీ అండి. అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ చిక్కుడు కొబ్బరి వేపుడు. సో ఈ రెసిపీలో మనం యాడ్ చేస్తున్న కాంబినేషన్ ప్రకారంగా చూస్తే పెద్ద చిక్కుడు అండ్ కొబ్బరి ఈ రెండు కాంబినేషన్ ప్రకారంగా చూస్తే మనకి పీచు పదార్థం అనేది ఈ పెద్ద చిక్కుడు నుంచి చాలా వరకు యాడ్ అవుతుందండి. అదే కాకుండా మనం ఏదైతే ఈ గింజలు, పెద్ద చిక్కుడులో గింజలు ఉంటుంది, దాంట్లో ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కంటెంట్ కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుంది, మినరల్స్ అనేది చాలా వరకు ఎక్కువగా లభిస్తుంది. సో వీటి వల్ల లాభం ఏంటంటే ఓవరాల్గా మన శరీరంలో పీచు పదార్థము, ఫైబర్ కంటెంట్ డైజెషన్కి అలాగే పెద్ద పేగులకి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మనం ప్రోటీన్స్ అనేది ఈ పెద్ద చిక్కుడులో ఉన్న గింజల్లో ఉంటుంది కనుక అది కొత్త కణాలు ఫార్మేషన్కి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం కనుక కొబ్బరి నుంచి చాలా వరకు పీచు పదార్థము అండ్ ఆల్సో కార్బోహైడ్రేట్ కూడా యాడ్ అవుతున్నాయి. కార్బోహైడ్రేట్ శరీరంలోకి బలం ఇవ్వడానికి చాలా వరకు సహాయపడుతుంది. సో ఈ కాంబినేషన్ మంచి కాంబినేషన్ అండి. అందరు కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, చర్మం బాగా తేజస్సుతో కాంతివంతంగా ఉండాలి, ఇంకా బాగా స్లిమ్గా కనిపించాలి. ఇవన్నీ కావాలి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, తాజా ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి మన ఆహారంలో భాగం చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి. తేలికపాటి వ్యాయామాల్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే అవన్నీ కూడా మీకు అందుతాయి. రాజుగారు, ఇవాళ వంటలన్నీ భలే బాగున్నాయి కదండి? అవునండి. చూస్తున్నారు కదా, ప్రతిరోజు మంచి మంచి వంటలు తీసుకురావడానికి మా ప్రయత్నం అంతా. మరి మీకు నచ్చుతున్నాయా? మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.